ప్రతి శుక్రవారం చాలామంది ఫేట్ మారిపోతూ ఉంటుంది. ఈ డిసెంబర్ 12 చాలామంది అదృష్టం పరీక్షించుకోవడానికి వచ్చారు. చాలా పెద్ద పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. పెద్ద పెద్ద సినిమాల మధ్యలో మిస్టీరియస్ సినిమా రిలీజ్ అవుతుంది. టీజర్ అయితే చాలా బాగుంది, సౌండింగ్ బాగుంది, లోపల యాక్టర్స్ అయితే చాలా బాగున్నారు. క్రైమ్ థ్రిల్లర్స్, ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్స్తో చిన్న ప్రాబ్లం ఒకటి ఉంది. క్లైమాక్స్ తెలిస్తే కనుక చిన్న ప్రాబ్లం వస్తుంది. సో ఎంత ధైర్యం ఉంటే తప్ప 12వ తారీఖు వీళ్ళు ఎందుకు వేశారు, వీళ్ళకి కథ మీద ఎందుకు అంత నమ్మకం? మనతో పాటు ప్రొడ్యూసర్, హీరో అండ్ హీరోయిన్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఈ ప్రొడ్యూసర్ గారు, ఫస్ట్ మీతో స్టార్ట్ చేస్తాను. మీ రెండో హీరోనా, ఫస్ట్ హీరోనా? భూషణ్ గారు రాలేదా, రప్పించలేదా, ఏంటి ఆయన ఎగ్గొట్టడానికి కారణం ఏంటి? భూషణ్ గారు ఉన్నారు, భూషణ్ గారు కూడా వస్తున్నారు, తొందరలో వస్తున్నారు తప్పకుండా మా ఇద్దరు హీరోలు. సో కాకపోతే పాజిటివ్ క్యారెక్టర్ ఏమో రోహిత్ది, భూషణ్ దమ్ కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్. సో బోత్ ఆర్ లీడ్ యాక్టర్స్, సో బోత్ ఆర్ గోయింగ్ టు బి హియర్. ఏంటి ఆయన విలనా? విలన్ కాదండి, కాకపోతే దాంట్లో కొంచెం నెగటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్ అంతే. ఆయనకు కూడా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది, కాకపోతే కొంచెం నెగటివ్ షేడ్ ఉంటుంది. ఆయన నాగభూషణం గారు మనవడా? అవునండి, ఆయన వాళ్ళ ఎస్డి లాల్ అండ్ అంటే నాగభూషణం వాళ్ళ కూతురి కొడుకేనా. సో ఫాదర్ ఏమో ఎస్డి లాల్ కొడుకు, ఆయన మీర్ వాళ్ళ అబ్బాయి అండి. ఫస్ట్ సినిమానే కదా ఆయనకి చేశాడు కొన్ని సినిమాస్, కాకపోతే కంప్లీట్ నాకు లిస్ట్ లేదు. సో తను కొన్ని మూవీస్ ఇంతకు చేశాడు, మరి రిలీజ్ అయినా లేదా అని నాకు తెలియదు. కాకపోతే రీసెంట్గా వేరే మూవీ కూడా ఏదో ఆల్మోస్ట్ మాతో పాటు రిలీజ్ అవుతా అన్నారు, కానీ ఇంతవరకు కాలేదండి. 12వ తారీఖు చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. మోగ్లీ ఒకటి ఉంది, తర్వాత సైక్ సిద్ధార్థ్ అని ఇంకో సినిమా ఉంది. చాలా ఒక 10-15 సినిమాలు ఉన్నాయి. మాది మంచి సినిమా కాదంటారా? పెద్ద సినిమాలు అంటున్నారు. సరే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నేను నా ప్లాన్, మా పెద్దమ్మాయి బర్త్డే December 5th. సో December 5th అని ప్లాన్ చేసుకున్నా. సో కాకపోతే ఇంకొక మెగా మూవీ మాకు ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి అఖండ 2 దాని నుంచి మాకేమన్నా ఇష్యూ అవుతుందేమో. అఖండ 2 మరి బాలయ్య గారు మూవీ, సో అంత పెద్ద మూవీ కదా. సో దాని ముందు మేము నిలబడతామా లేదా, ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా, వాళ్ళకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చినట్టుంటుంది. సో అందుకని మేము December 12th వెళ్తున్నాం. వాళ్ళకి మీరు ఛాన్స్ ఇచ్చినట్ట? అట్లా అనట్లేదు, ఐ మీన్ ఒక గ్యాప్ వచ్చినట్టు అంతే. నేను అంత ప్రేక్షకులని ఛాన్స్ ఇచ్చేంత గొప్పటి కాదు, కాకపోతే మాట అలా అంటాను. కాకపోతే నేనేమనుకుంటున్నా అంటే అక్కడ 5 ఉంది, సరే అక్కడ 2 5th వస్తుంది, సారీ 5 కాదు, అక్కడ 2 5th వస్తుంది. కాబట్టి కొంచెం నెక్స్ట్ వీక్ పెట్టుకుంటే బాగుంటుందేమో అని చెప్పి అందరూ మన డైరెక్టరు, డిస్ట్రిబ్యూటరు అందరు సజెషన్స్. ఇంకో థియేటర్స్ మేజర్ ఇష్యూస్ వచ్చేసి థియేటర్స్. సో థియేటర్స్ అవైలబిలిటీ ఉంటుందా అని నేను 12th ప్లాన్ చేశాను. సూపర్. రోహిత్, లాంగ్ టైం, చాలా రోజులు అయింది బిగ్ బాస్ తర్వాత. ఏంటి అంతకుముందు ఏమన్నా సినిమాలు చేశారా, లేకపోతే ఇదే ఫస్ట్ మూవీనా? చేశాను యాక్చువల్లీ 2016లో చేశాను నేను, చిరు గొడవలు. అది కూడా రిలీజ్ అయింది, కానీ అంత ప్రమోషన్ ఆ టైంలో అంత లేదు కాబట్టి అంత బయట రాలేకపోయింది. 16 to 2016 వచ్చేస్తుంది. కానీ మధ్యలో కొన్ని మూవీస్ చేశాను, సిరీస్ కూడా చేశాను, అది బయట రాలేదు. అంటే నేను పేరు కూడా ఇప్పుడు రివీల్ చేయలేకపోతాను, ఎందుకంటే అది బయట రాలేదు కాబట్టి. రిలీజ్ కాలేదు, బయట రాలేదు, అదే అంటున్నాను. చేశాను మూవీస్ అని బయట రాలేదు. సో ఇది బిగ్ బాస్ తర్వాత ఇది చేశాను, ఇది బయట వస్తుంది ఇప్పుడు 12th of December. నీ లుక్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ. చాలా ఇటువంటి నాకు తెలిసి ఈ సినిమా తర్వాత మీ రోహిత్కి చాలా సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈజ్ అ లవర్ బాయ్ అండి. చాలా మంది అమ్మాయిలు లవర్ బాయ్, క్యూట్ బాయ్ అని చెప్పేసి చాలా మంది అమ్మాయిలు దే ఆర్ ఆల్ ఫ్యాన్ ఆఫ్ రోహిత్. మరి అట్లా కుదరదు కదా. నాకైతే ఏ అమ్మాయి అప్రోచ్ అవ్వలేదు. అంటే అప్రోచ్ డైరెక్ట్ రోహిత్ కి కాదు, అప్రోచ్ రోహిత్ చుక్కల పక్కన ఎవరు ఉన్నారో చూసి వాళ్ళని అప్రోచ్ అవుతారు. సూపర్. ఎట్లా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉండేది అప్పట్లో? చాలా బాగుంది. మేడం మీరు వెళ్ళారు కదా? అవును, ఇద్దరు వెళ్ళాము. తను top 10 నేను top 5. సో యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా డిఫరెంట్. అప్పుడు వెళ్ళే ముందు కూడా నేను చాలా కాన్షియస్ అయ్యాను, ఎందుకంటే నా క్యారెక్టర్ అలాంటి కాదు, చాలా టాక్టివ్గా ఉండాలి అక్కడ. ఏదో కాంట్రవర్సీ, ఏదో ఫోటేజ్ కోసం ఏదో చేయాలి అక్కడ. సో ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. సో నేను చెప్పాను రోహిత్, నువ్వు అంత కాంట్రవర్సీ అనేసావు, ఫుటేజ్ కోసం ఏదో చేయాలి, కాంట్రవర్సీ చేయాలంటున్నావు, పర్లేదా అంత మాట అనేసావు? అలా అని కాదు, ఇప్పుడు డెఫినెట్గా అక్కడ వెళ్తే దేర్ షుడ్ బి సమ్ ఎంటర్టైన్మెంట్ చేయాలి, అదే అంటున్నాం. ఫుటేజ్ అంటే నెగిటివే కాదు, ఫుటేజ్ అంటే పాజిటివ్ కూడా ఉండొచ్చు. సో నా క్యారెక్టర్ ఏంటంటే ఐ వాంట్ టు బి వాట్ ఐ యామ్. ప్రిటెండ్ చేసి అలా ఉండడం నా వల్ల కాదు. సో వెళ్ళే ముందు కూడా ఐ వాజ్ వెరీ కాన్షియస్. నేను నా వైఫ్ కూడా చెప్పాను, ఆ గేట్ దాటే ముందు కూడా నేను చెప్పాను, వెళ్దామా వద్దా, ఇప్పుడు కూడా నేను వెళ్ళిపోతాను, ఐ డోంట్ నో హౌ విల్ ఐ సర్వైవ్ అంతమంది జనాల్లో. ఐఎమ్ వెరీ కన్సర్వేటివ్, ఏమంటారు, మై నేచర్ అంట ఈజీగా మిక్సప్ అవ్వను నేను. ఓకే. సో సరే ఫ్లోలో వెళ్ళిపోయాను నేను.
స్టార్టింగ్లో అయితే ఐ వాజ్ బ్లాంక్, ఏం చేద్దాము ఏంటి అని అంతమంది ఉన్నారు అక్కడ. కానీ తర్వాత ఐ గాట్ యూస్ టు ఇట్. దెన్ ఐ థాట్ ఓకే లెట్స్ బి వాట్, అంటే ఏదైనా అని ఐ విల్ బి వాట్ ఐ ఎమ్, లెట్స్ సీ వేర్ ఐ గో. ఎలా ఉండే రెమ్యునేషన్స్ అక్కడ? ఓకే, బాగానే ఉంది. ఎలా వీక్లీ ఇస్తారా లేకపోతే? వీక్లీ. వీక్లీ. మీకు మేడంకి బాగానే ఇచ్చారా? ఓకే, పర్లేదు. పర్లేదా? సూపర్. ఇప్పుడు ఏంటి సీరియల్ చేస్తున్నారా లేదా? సీరియల్ కాదు ఇప్పుడు దాని తర్వాత అయితే ఆల్మోస్ట్ నేను ఐఎమ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ఓన్లీ. బాలీవుడ్ ఓన్లీ? టాలీవుడ్ ఎక్కడే చేస్తున్నారా? బాలీవుడ్లో కూడా? టాలీవుడ్లో చేస్తున్నారా? ఓకే. ఇప్పుడు బిగ్ బాస్ కంటిన్యూ చూస్తున్నారా? నేను చూడట్లేదు. ఏంటి సార్ బిగ్ బాస్లో చేసి నేను నా సీజన్ చూడలేదు, నేను ఇంకేం చూడాలి ఇంకా. అది వెళ్ళే ముందు కూడా నేను ఒక సీజన్ కూడా ప్రాపర్గా చూడలేదు. ఈ బిగ్ బాస్ నేను విన్నర్ ఎవరు వస్తారో చెప్పండి, తర్వాత బిగ్ బాస్ అడగను. ఏంటిది? ఈ బిగ్ బాస్ విన్నర్ ఎవరు ఉంటారో చెప్పండి. ఈ బిగ్ బాస్ విన్నరా? నాకు టు బి వెరీ ఫ్రాంక్ ఎవరెవరు ఉన్నారు నాకు క్లియర్గా అంత తెలీదు. తనుజ నాకు తెలుసు, ఐ థింక్ వీ వర్క్డ్ ఇన్ సీరియల్ అనమాట, సో ఐ నో హర్ నాట్ పర్సనలీ, ఐ నో హర్. తనుజ ఉంది అండ్ ఇంకా రితు, ఐ థింక్ సో. రితు ఆ సీరియల్ వాళ్ళు కొంతమంది తెలుసు. వాళ్ళ ఎవరికి విన్ కావాలి? ఐ థింక్ తనుజ మైట్ కమ్. తనుజ వస్తుందా? టాప్ 2లో అయితే వస్తుంది అనుకుంటా, ఐ థింక్ సో. సూపర్. హాయ్ మ్యామ్. హాయ్. తెలుగులో ఎలా ఉంది, టాలీవుడ్లో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? ఫస్ట్ మూవీ కదా మీకు? ఎలా ఉంది ఎక్స్పీరియన్స్, వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Very nice. People are very down to earth. In Telugu industry, it's very they shoot in very raw form. Raw form. So like very down to earth people and like or so I really liked a lot working in this Telugu film industry, Tollywood industry. అంటే ఎలా ఉంటుంది రా ఫామ్ అంటే? మాకు అర్థం కాలేదు ఒకసారి. Raw form means people are very down to earth. Like everyone is eating एक ही जगह पर सब खाना खा रहे हैं. Yeah, we are working many hours, like 24 hours. हमने जब सॉन्ग शूट किया था तो हमने 24 hours कंटिन्यू शूट किया था. 24 hours कंटिन्यू? 24 मतलब 20 hours कंटिन्यू का जैसा? हाँ, बट अगर आप एक पूरा वो मान लो कि हम जब से उठे कॉल टाइम से पूरा एक जर्नी था, तो हमारा पूरा कंटिन्यू शूट था और ट्रैवल भी था. సో అవును, మీకు బాలీవుడ్లో పెద్ద కాంట్రవర్సీ ఒకటి వచ్చింది, 8 hours మించి చేయకూడదని దీపిక గారు చెప్పారు. మరి 20 hours ఎలా చేశారు 20 hours మీరు? యా, ఐ వోంట్ కమెంట్ ఆన్ ఎనీవన్, బట్ దిస్ ఇస్ హౌ वी वर्क एंड सो मेहनत करेंगे तो बिल्कुल फल तो मिलता ही है उस चीज़ का. सो वी आर वेटिंग फॉर अ ग्रेट सक्सेस एंड all we want is to request audience go to theaters, watch our film. We have done a lot of hard work and producer sir का हमारे ड्रीम था ये प्रोजेक्ट. So I think we have justice to the character and we have justice to the story. So let's see what happens. సార్ ఏంటి మిస్టీరియస్ కథ ఏంటి? ఆ డైరెక్టర్ని ఎలా నమ్మారు? మిస్టీరియస్ కథ అండి, మీకు పేరులోనే తెలుస్తుంది. మిస్టరీ ఆఫ్ ఎ మిస్. మిస్టరీ ఆఫ్ ఎ మిస్ని అంటే ఆఫ్ కోర్స్ మా టీము, డైరెక్టర్ గారు అంతా కూర్చొని చాలా బాగా ఆలోచించి ఒక డిఫరెంట్ యూనిక్ నేమ్ పెడదాం అనుకున్నాము మూవీకి. సో ఫైనల్గా అనిపించింది మిస్ తోటి స్టార్ట్ చేసి ఇది మిస్టరీ కాబట్టి మిస్టీరియస్ అని చేసామండి. ఎక్కడ మహి గారు ఎక్కడ అంతకుముందు అని చేశారా? మహి గారు నాకు చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. మహి సో క్లాస్మేట్ అండ్ మై బెస్ట్ ఫ్రెండ్ అది. సో అతను ప్రపోజల్ తెచ్చాడు నాకు ఫస్ట్ ఒక మూవీ స్టార్ట్ చేద్దామని. ఫస్ట్లో నేను మూవీ చేద్దామా అంత ఉందా నాకు అని చెప్పేసి, ఎందుకంటే నాకు మూవీ ఎక్స్పీరియన్స్ ఏం లేదండి. సో స్టోరీ విన్నాక అలా చేద్దామని చెప్పి ఇట్ వెంట్ ఫర్ లైక్ క్వైట్ లాంగ్ టైం. కొద్ది రోజులు బాగా డిస్కస్ చేసి అలా చేసి కన్విన్స్ అయిన తర్వాత మళ్ళీ స్టోరీ ఏం చేద్దామంటే ఈ సబ్జెక్ట్ ముందుకు వచ్చింది. సో దీన్ని మేము కూర్చొని కొంచెం చేంజెస్ అవన్నీ చేసి ఫైనల్గా అది. మీరేంటి సార్ ఐటీ? నేనంటే నాకు ఒక చిన్న ఐటీ కన్సల్టెన్సీ ఉంది. నేను పాస్ట్ 28 years నుంచి అమెరికాలో ఉంటున్నాను. సో నా ఐఎమ్ యూఎస్ సిటిజన్ ఆల్సో. ఇప్పుడు ఈ సినిమా కోసం వచ్చారు అక్కడికి? అంటే వస్తున్నాను పోతున్నానండి. సినిమా కొరకు లాస్ట్ 1.5 year నుంచి ట్రావెల్ అవుతా ఉన్నాను అనమాట. వస్తున్నాను, ఒక 1 month ఇక్కడ 1 month అక్కడ అలా అయిపోయింది నాకు. కంప్లీట్ ఇంకా రెగ్యులర్గా సినిమాలు చేస్తుంటారా? డిఫరెంట్ అదే ఇప్పుడు ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషన్లోకి వచ్చాను. సరే ఫుల్ టైం ప్రొడ్యూసర్ కంటిన్యూ అవుదామని ఒక ఆలోచనలో ఉన్నాను. ఏమి నచ్చింది ఇప్పుడు ఇటువంటి థ్రిల్లర్స్ చేస్తే? నెంబర్ ఆఫ్ థ్రిల్లర్స్ నెట్ఫ్లిక్స్లో ఉంటాయి, అమెజాన్ ప్రైమ్లో ఉంటాయి. దీనికి ఒక కైండ్ ఆఫ్ జానర్ ఒక స్లాటే ఉంటుంది. మీకు వాటిలో ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొడితే క్రైమ్ థ్రిల్లర్స్ కానీ సైకో థ్రిల్లర్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఏముంటుంది దానికంటే డిఫరెంట్గా ఏం తీయగలుగుతారు అంటే? ప్రతి థ్రిల్లర్ మీరు చూసుకుంటే మీరు ఇప్పుడు కొన్ని వేల కొద్ది స్టోరీస్ ఉంటాయి థ్రిల్లర్స్.
మీరు నెట్ఫ్లిక్స్ చూడండి, అమెజాన్లో చూడండి, ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంటాయి. ఈవెన్ ఇంగ్లీష్ మూవీస్ చూడండి, నాట్ ఓన్లీ ప్లాట్ఫామ్స్, ఓకే, ప్రతి లాంగ్వేజ్లో ఇంగ్లీష్. కానీ ఏ సబ్జెక్ట్కు ఆ సబ్జెక్ట్ కంప్లీట్ డిఫరెన్స్. అవును. సో అట్లాగే మా సబ్జెక్ట్ కంప్లీట్ డిఫరెన్స్. ఇప్పటిదాకున్న మిస్టరీ సినిమాలు కాకుండా ఇది కంప్లీట్ డిఫరెంట్ సబ్జెక్ట్ ఉంది. ఎక్కడ జరిగిందా లేకపోతే ఇది జరిగిందో మాకు తెలియదు, కానీ జరిగినట్టు మాత్రం అనిపిస్తుంది. మీరు జరిగినట్టు తీశారు మీరు. అలా వచ్చింది ఆ స్టోరీ అంతా. ఓకే. రోహిత్, నీకు ఎలా అనిపిస్తుంది? నువ్వేంటి దీంట్లో కాప్ రోలా లేకపోతే వేరే రోలా? నేను ఇందులో ఆర్కిటెక్ట్ ప్లే చేస్తున్నాను, డీసెంట్ గాయ్. అండ్ నీకు ఈ మిస్టీరియస్కి ఏంటి సంబంధం? దీంట్లో నువ్వు ఎలా ఇరుక్కుంటావు? ఇద్దరు మిస్ ఉన్నారు ఇక్కడ. ఎవరెవరు మిస్ ఉన్నారు? నాకు ఇద్దరు మిస్ ఉన్నారు ఇక్కడ. మిస్టీరియస్ మిసిరా, రైట్, అండ్ శిల్ప. बोल दो ना, नहीं बोल दो, रिवील करने क्या है नहीं, दोनों हसीनों के साथ है बोल के. సో ఇద్దరితో నాకు కనెక్షన్ ఉంది యాక్చువల్లీ. సో మిస్టీరియస్ అంటే మిస్టీరియస్ ఇద్దరు మిస్తో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఇద్దరు మిస్లతో మీరు కనెక్ట్ అయ్యి ఉన్నాను. ఇదే దొరికేసి సార్ లైన్. మరి ఇతను మిస్ అవ్వాలి కదా, అతను ఎలా మిస్ అవుతాడు? మరి మిస్ అవ్వాల్సింది ఇద్దరితో కనెక్షన్ ఉంటే ఇతను కదా మిస్ చేయాల్సింది. అతనికి కూడా ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి ఉంటాడు ఆయన. ఓకే, ఒక డిఫరెంట్ యాంగిల్ నుంచి. మీరు తప్పకుండా మూవీలో చూస్తారు, అది మూవీలో చూస్తే కానీ మీకు మిస్టరీ మొత్తం ఎలా ఉంది ట్విస్ట్ అనేది అర్థమవుతుంది. అలాగండి. ఓకే, క్రైమ్ ఇటువంటి థ్రిల్లర్స్ వచ్చేటప్పటికి క్లైమాక్స్ రివీల్ అయ్యేటప్పటికి మళ్ళీ చూడటానికి మనం ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్లింగ్ సీన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తే ఇంట్రెస్ట్ పోతుంది. అవును, ఎక్స్పెక్ట్ చేయకుండా హైప్లో ఉండాలి సీన్స్ అని. నెక్స్ట్ లెవెల్ సీన్స్ ఉంటే తప్ప ఎంజాయ్ చేయలేరు చూసేవాళ్ళు. ట్విస్ట్లు ఉండాలి, టర్న్స్ ఉండాలి, ఇవన్నీ ఇటువంటి సినిమాలు చూసేటప్పుడు ఉండాలి. అటువంటి ఎంతవరకు ఉంటాయి దీనిలో? మా స్టోరీ అండి లాస్ట్ 10 minutes వరకు మీరు గెస్ట్ చేయలేరు విలన్ ఎవరు అనేది. విలన్ కానీ అసలు స్టోరీలా ఎవరు ఏం చేశారని మీకు గెస్ట్ చేయలేరు. కానీ లాస్ట్ 10 minutes లో మాత్రం కంప్లీట్ గా మీకు క్లూస్ అన్ని ఈజీగా వచ్చేస్తాయి, అన్ని ఓపెన్ అవుతాయి లాస్ట్ 10 minutes. మీకు ఎలా అర్థమైంది? ఆయన డైరెక్టర్ కథ చెప్పినప్పుడు చాలా కాంప్లికేటెడ్గా ఉంది కదా స్టోరీ. मैं आपको स्टोरी जो जब डायरेक्टर ने समझाया, आप कॉम्प्लिकेटेड लगा, आपको कैसा लगा? थोड़ा डिफरेंट था. इट वाज वेरी डिफरेंट जो आजकल की जनरेशन में बन रहा है. इट्स एक तरीके का फॉलोअर है, सब एक ही तरीके का सिनेमा बना रहे हैं. सो इट वाज वेरी डिफरेंट फ्रॉम द अदर स्टोरीज, वेरी चैलेंजिंग. एंड इन दिस एवरी कैरेक्टर हैज़ इट्स ओन इम्पोर्टेंस. So if I talk about my character, I starts the story and every character gives somehow importance to the story. So this is how the story goes on from every single important character. మీరు ఫ్రమ్ మరాఠీ సినిమాలు చేస్తారా? No. I'm from basically I'm from Kanpur, Uttar Pradesh, but I live in Mumbai. So I'm doing films in Bollywood. I'm working in Bollywood. ఏం చేస్తారు మేడం బాలీవుడ్లో? ఎన్ని మూవీస్ చేస్తారు? How many movies? कितने मूवी करे? I've done 3-4 movies. As main lead? Yeah, as a main lead, and some as a second lead also. And I've done shows also. I've done music videos, web series, ads, and I'm doing Ramayan. Abhi jo aa rahi hai. हाँ. Okay. Ranbir Kapoor and Sai Pallavi one. Which role? Role. I can't reveal the role as of now. But it is the biggest movie in Indian cinema. So yeah, I'm being a part of that project means a lot. ఎలా వచ్చింది రామాయణాల క్యారెక్టర్ మీకు? మిమ్మల్ని ఎలా? रामायण में आपको कैरेक्टर कैसा मिला? कोई रेफरेंस था कुछ? It is the one of the very important character. नहीं आपको मिला कैसे? मिला कैसे? మిలా క్యారెక్టర్ గురించి చెప్పండి. From auditions. From auditions, I got a call from मुकेश छाबरा, वहाँ के कास्टिंग डायरेक्टर हैं एक, जो साउथ की फिल्म्स भी करते हैं और बाकी हिंदी के तो मेन ही हैं वो. सो उनके टीम के थ्रू मेरे पास कॉल आया था एंड आई ऑडिशन फॉर दैट रोल. एंड after 2 auditions, I got the role and I went through all the look test and all the procedures. Then this is how I got. ఎన్ని నిమిషాలు ఉంటుంది? డ్యూరేషన్ ఎంత ఉంటుంది మీ క్యారెక్టర్ డ్యూరేషన్? My character duration, it will be in most of the important scenes. I will be there. Puse dhime you are trying to get the. No. But it is one of the most important character and is there in one of the most important scenes. Any scenes with Ranbir Kapoor? Yeah.
హౌ మెనీ సీన్స్? Many. మెనీ Many with some. సమ్. ఎక్కడ రివీల్ చేయట్లేదు మీ హీరోయిన్. ఎలా పట్టుకున్నారు? తెలుగులో చాలామంది హీరోయిన్లు ఉన్నారు, ఈవిని కానీ మేఘనా గారు కానీ. ఏంటి బాలీవుడ్ తీసుకురావడానికి రీజన్ ఏంటి మీరు? బాలీవుడ్ తీసుకురావడానికంటే అండి చూశాను. అఫ్ కోర్స్ మేము అట్లా అని కాదు, బాలీవుడ్ అమ్మాయిలే కావాలని కాదు. సో ప్రొఫైల్స్ అన్ని చూసాము. కాకపోతే ఐ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ఒక కొంచెం ఫ్రెష్ ఫేస్ని మనకు, అంటే ఇప్పటిదాకా చూడని ఫేస్ని, ఫేస్ ఆఫ్ కోర్స్ మన ఫేస్ ఫీచర్స్ కానీ అలాగే కొంచెం డిఫరెంట్గా తీసుకుందామని నేను డైరెక్టర్ ప్లాన్ చేశాము. సో అలాగే కాస్టింగ్ కూడా అందుకే కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ ఉన్నాడు అనుకోండి, రోహిత్ తెలుగు చేసినా కానీ ఫేస్ వచ్చేసి పంజాబీ ఫేస్. అవును. అలాగే అమ్మాయిలను కూడా మళ్ళీ ఈయనకు కొంచెం మ్యాచింగ్లో తీసుకుందామని, ఎలా తీసుకుందాము అని చెప్పేసి కొంచెం ఆలోచించి రీసెర్చ్ చేసి, సో రియా వచ్చింది అలాగే ప్రాజెక్ట్లకి, ఇంకొక అమ్మాయి మేఘ్నా, ఆమె కూడా అలాగే వచ్చింది ప్రాజెక్ట్. డిఫరెంట్ ఫేసెస్ అని చెప్పి. ఏంటి ఏదో 2 ఇంటిమసీ సీన్లే ఉన్నాయి, ఎవరికి? రోహిత్గా లేకపోతే అతనికా? ఇంటిమసీ సీన్స్ భూషణ్కి ఉన్నాయి. ఈయనకి లవర్ బాయ్ అని ఇతరం పెట్టలేదండి. పెట్టలేదబ్బా. ఆయన ప్యూర్ లభించాం కదండి. ఆయన ప్యూర్ అంటే మంచి మంచి రొమాంటిక్, అంటే కొంచెం లస్ సీన్స్ లాంటివేమో భూషణ్కి ఉంటాయి. సో తనకేమో మంచి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. సో మంచి సాంగ్స్ కూడా మీరు మెలోడీ సాంగ్స్ ఇతనికి ఇచ్చారు, రొమాంటిక్ సీన్స్ అతనికి ఇచ్చారు. ఆయన ఆ సాంగ్ కూడా బాగుంటుంది. కాకపోతే ఇది ఈ సాంగ్ వీళ్ళది మామూలుగా మంచి నైస్ రొమాంటిక్ విచ్ వీ కెన్ ఎంజాయ్ విత్ ఎ ఫ్యామిలీ. అట్లా యూ కెన్ సింగ్ ఏ లైన్. ఎవరు సార్? పాడతారా? పాడండి సార్. ఆకాశం మన కోసం చిరుజల్లునే పంపిందే. మేడం ఫస్ట్ మీరు. ఆకాశం మన కోసం చిరుజల్లువి పంపిందే, తడిసి ముద్దైపోతే బాగుంటుందే, సంతోషం సంబరమే హరివిల్లై విరిసిందే. సూపర్ సార్. నిజంగా ఇటువంటి ప్రొడ్యూసర్ దొరకడం లక్కీ కదా. చాలా ఫ్రెండ్లీ, లక్కీ. చాలామంది కాము కూర్చుంటారు, ఏదో డబ్బులు పెట్టేస్తున్నాం కదా అని ఎక్కడో కూర్చుంటారు. మీ ప్రొడ్యూసర్ మాత్రం భలే ఇన్వాల్వ్ అయ్యాడు, పాటలు పాడుతున్నాడు మీ ప్రొడ్యూసర్. అవును, అదే చాలా ప్లస్ పాయింట్ కదా ప్రాజెక్ట్కి. సో ఏదైనా కావాలంటే, ఏదైనా చేంజ్ చేయాలంటే ఈజీగా మాట్లాడవచ్చు ఏంటిది అని. సో వెరీ ఫ్రెండ్లీ. సూపర్. ఏ సార్ ఇప్పుడున్న టైంలో ఓటీటీ వాళ్ళు కూడా సినిమాలు తీసుకోవట్లేదు. అవునండి. రిలీజ్ చేయటం ఓకే, రిలీజ్ చేస్తున్నారు, రిలీజ్ చేసిన తర్వాత ఓటీటీ వాళ్ళు తీసుకోవటం మామూలుగా ఉండదు, తీసుకోవట్లేదు. రిలీజ్ చేస్తేనేమో సినిమా థియేటర్కి రావట్లేదు. ఆ సినిమాని ఓటీటీలో చూడాలా, థియేటర్లో చూడాలని వాళ్ళు మీ ట్రైలర్ చూసో వాళ్ళు డిసైడ్ అవుతున్నారు. ఎట్లా ఇప్పుడు సినిమా అనేది 95% సక్సెస్ రేట్ లేనిది. గతంలో ఏదో సినిమా అంటే ఫ్యాషన్ ఉంటే వచ్చేవాళ్ళు, ఇప్పుడు సినిమా అంటే సక్సెస్ రేట్ లేనిది. ఇప్పుడు ఎట్లా అంత డేర్ చేశారు? ఎందుకు కథ మీద అంత నమ్మకం? డేర్ చేశాను. కథ మీద, మా స్క్రీన్ ప్లే మీద, డైరెక్టర్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. ప్లస్ మా కాస్ట్ మీద కూడా. సో ఓకే, నేనేమన్నాను, నేను ఏదో పెద్ద అది చేశాను అని చెప్పేసి. కాకపోతే ఓకే చేద్దాము, ట్రై చేద్దాము, ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్తాము. సో మా స్టోరీ బాగుండి, మా మూవీ బాగుంటే, ప్లస్ మా సాంగ్స్ బాగుంటే డెఫినెట్లీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయ్యి ఓటీటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఒకసారి ఆడియన్స్ కనుక కనెక్ట్ అయితే న్యాచురల్గా ఓటీటీ వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేస్తున్నారు. వస్తారా? నేను మన ఈయన కానీ, రోహిత్ కానీ, భూషణ్ గారు కానీ కొత్త ఫేస్లే. ఈయన 10 సంవత్సరాలైంది మూవీ చేసి. భూషణ్ గారు కూడా ఏదో చేశాడు కానీ ఎవరు తెలియదు. వీళ్ళు న్యూ ఫేసెస్. వీళ్ళ మీద ఒక మాస్టర్ మెస్ట్ తీస్తున్నప్పుడు ఆడియన్స్ థియేటర్కి రావాలంటే వద్దులే, మళ్ళీ ఓటీటీలో చూద్దాంలే అని వాళ్ళు ఒక థాట్లోకి వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటి? ఇంకా అది రిస్క్ అయితే ఉందండి ఇండస్ట్రీలో. ఆ రిస్క్ అయితే ప్రతి పెద్ద మూవీకి ఉంది, ప్రతి చిన్న మూవీకి ఉంది. కొంతమంది మాస్ హీరోలకి అయితే ఆడియన్స్ థియేటర్కి వస్తారు, మాస్ హీరోస్ వరకు వస్తారు. అంటే ఇంకా ఆ విషయంలో మాత్రమే నేను కొంచెం రిస్క్ తీసుకుంటున్నా. సో రిస్క్ తీసుకొని చూస్తున్నా. మరి ఆడియన్స్ అయితే మేము నా పర్సనల్ ఫీలింగ్ అయితే మా మూవీకి అయితే కనెక్ట్ అవుతుంది, థియేటర్లో అయితే కంపల్సరీ కనెక్ట్ అవుతుంది. సో మాకు ఒక్కసారి ఒక టాక్ వచ్చింది అనుకోండి, మంచి టాక్ వస్తే ఇమీడియట్గా కంటిన్యూ అవుతుంది అని చెప్పి నమ్మకంతో ముందుకు వెళ్తాం. సార్ ఇప్పుడున్న సినిమాలు, చిన్న సినిమాలకి మనం కంటెంట్ చాలా బాగున్నాయి. ఇప్పుడున్న సినిమాలు మీ ట్రైలర్, టీజర్ చాలా బాగుంది, నిజంగానే ఇంట్రెస్టింగ్గా ఉంది.
అయితే ఇటువంటి సినిమాలు అయినాక ఒక బ్యాక్గ్రౌండ్ ఎవరో ఒకళ్ళు ఒక పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కానీ లేకపోతే పైన ఒక పలానా రిలీజెస్ కానీ ఉంటే ఆడియన్స్లోకి రీచ్ అవ్వడం మీకు ఎక్కువగా థియేటర్లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటిది లేని పక్షంలో చిన్న సినిమా కిందే క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ఫంక్షన్ పెట్టుకుంటే ఎవరు పెద్దలు కనిపించరు, మీరే ఉంటారు. ఎవరో బ్యాక్ ఎండ్ ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఉంటే మీ సినిమా ముందుకు వెళ్ళటానికి కానీ ఏదైనా ఉపయోగపడేది కదా. ఆ తరహాగా ఏమైనా ఆలోచించారా? నేనైతే ఫస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ అండి. నేను వచ్చినప్పుడు అయితే ఇవన్నీ ఏం ఆలోచించలేదు. కాకపోతే ఇండస్ట్రీలోకి వచ్చినాక ఇవన్నీ తెలుస్తున్నాయి నాకు. ఓకే ఓకే. సో ఫస్ట్ అంటే సినిమా తీస్తాము, మన స్టోరీ మంచిగా ఉంటే వెళ్ళిపోతుంది, అంటే జనం ఆదరిస్తారు, ప్రేక్షకులు వస్తారు థియేటర్స్కి అని అన్న ఒక ఫీలింగ్లోనే వచ్చాము. సో వస్తుంటే ఈ జర్నీలో సో ఐఎమ్ లెర్నింగ్ ఏ లాట్. ఇలా పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ కానీ వాళ్ళ సపోర్ట్ కానీ సో చూసాం. ఇంకా అది ఇప్పుడైతే నేనేం చేయలేకపోతున్నా. సో అంటే కంటిన్యూస్ చేస్తున్నా. మా సబ్జెక్ట్ మీద, మా మూవీ మీద నమ్మకం మీద ముందుకెళ్తున్నామండి. సో ఇంకా అఫ్కోర్స్ మేబీ వాళ్ళ పెద్ద బ్యానర్స్ కూడా మాది నచ్చితే బాగుంది అంటే వాళ్ళు కూడా ముందుకు వచ్చి అప్రోచ్ అయ్యారా? నేను కొందరు అప్రోచ్ అయ్యానండి. కాకపోతే సేమ్ మీరు అన్న పాయింటే. సో చిన్న సినిమా అనేది మామూలుగా వాళ్ళు అరే పోతుందని వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పెద్ద ప్రొడక్షన్ హౌసెస్కి ఒక మూవీ అంటే అదొక ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మరి ఇంకా అది స్కిప్ అయ్యి రాలేరు కదా. నేను తీసినా ఎవరు తీసినా ఎవరైనా సార్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సార్. యాజ్ ఎ ప్రొడ్యూసర్ అయితే నేను రిస్క్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాను. ఇప్పుడు రిలీజ్ టైంలో కొన్ని మల్టీప్లెక్స్కి అయితే ఒక షోలో ఇస్తారు. అవునండి. సింగిల్ స్క్రీన్లు కొన్ని ఇస్తారు. ఇన్ని కాంపిటీషన్లో ఎంత మంచి కాంటెంట్తో బాగా తీసినా మనం అనుకున్న ప్రాపర్ థియేటర్లో రిలీజ్ లేదనుకోండి కష్టం, ఆడియన్స్ రీచ్ అవ్వడం కష్టం. మీకు ఎన్ని థియేటర్లు ఇస్తున్నారు? ఎన్ని థియేటర్లు మల్టీప్లెక్స్లో ఎన్ని వస్తున్నాయి? సింగిల్ స్క్రీన్స్ ఎన్ని వస్తున్నారు? మా డిస్ట్రిబ్యూటర్ సుచిన్ సినిమాస్ అండి, విశ్వనాథ్ గారు అని. సో ఆయన అయితే మాకు ప్రామిస్ చేశారు మంచి థియేటర్ తీసుకొస్తాను. మేము కూడా అదే హోప్లో ఉన్నాము. సో అంటే క్యాలిక్యులేషన్ కరెక్ట్గా లేదు, ఎందుకంటే ఆ వీక్ మొత్తం నెక్స్ట్ వీక్ మాది 12th రిలీజు. 12th ఆ రోజు వచ్చే మూవీస్ ఆ థియేటర్స్ అవైలబిలిటీ బట్టి సో అందరు డిస్ట్రిబ్యూటర్స్ అన్ని మూవీస్ ప్రమోట్ చేయాలని చూస్తారు. సో ఇంకా ఆ రోజుకి ఎలా వస్తుంది సీన్ అండి, అది వెయిట్ చేస్తున్నాము. బహుశా అన్ని మంచి థియేటర్స్ వస్తాయని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఓకే, సూపర్. రోహిత్, ఎట్లా ఫ్యూచర్లో ఏంటి మంచి సినిమాలు వింటున్నావా, కథలు వింటున్నావా? ఎటువంటి కథలు నీ దగ్గరికి వస్తున్నాయి? ఎటువంటి క్యారెక్టర్ చేయాలని ఫ్యూచర్లో? క్యారెక్టర్ ఏంటంటే ఇదే క్యారెక్టర్ చేయాలి, ఇలాంటి క్యారెక్టర్ చేయాలి అలా ఏమో అనుకోలేదు. నేను వచ్చిన తర్వాత నాకు నచ్చితే నాకు కనెక్ట్ అయితే డెఫినెట్గా చేస్తాను. వచ్చినాయి ఈ లోపే క్యారెక్టర్స్ వచ్చినాయి? నేను చేస్తున్నాను ఆల్రెడీ. ఇప్పుడు సిరీస్ చేస్తున్నాను ఒకటి, అండ్ మూవీ 1 షెడ్యూల్ కంప్లీట్ అయింది. నేను రివీల్ చేయలేకపోతే ఇప్పుడు చేయను, బయట వస్తేనే రివీల్ చేస్తే బాగుంటుంది. ఇది మెయిన్ లీడ్ వస్తుందా, సెకండ్ లీడ్ వస్తుందా? మెయిన్ లీడ్. మెయిన్ లీడ్. ఓకే. తర్వాత ఏమన్నా విలన్ రోల్స్ చేయాలంటే చేస్తారు? డెఫినెట్గా చేస్తాను. అదే అంటున్నాను, క్యారెక్టర్ ఒకవేళ బాగా అనిపిస్తే డెఫినెట్గా చేస్తాను. ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు, మెయిన్ లీడే అవసరం. మెయిన్ లీడే అవసరం లేదు. క్యారెక్టర్ ఐఎమ్ అన్ యాక్టర్ బేసికలీ. సో ఆ క్యారెక్టర్కి ఆ స్ట్రెంగ్త్, ఆ మూవీలో అయినా సిరీస్లో అయినా ఎక్కడైనా ఆ స్ట్రెంగ్త్ ఉంటే క్యారెక్టర్కి డెఫినెట్గా చేస్తాను. ఏంటి ఈ సినిమాలో ఫైట్స్, సాంగ్స్ ఉంటాయా నీకు? సాంగ్స్ అంటే మెలోడీ. మెలోడీ వచ్చింది, బాగుంది, మీరు పాడింది. ఫైట్స్ ఉంటాయా? ఫైట్స్ ఉన్నాయి. డాన్స్ మెంబర్స్? సారీ, డాన్స్ నెంబర్స్ ఉంటాయా? డాన్స్ అంటే మెలోడీ ఉంది, డాన్స్లో కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. ఓకే మ్యామ్, ఏంటి తెలుగులో ఏంటి ఎలా ఉంది, చేయాలని ఉందా? ఇంకా ఏమన్నా ఎవరితో చేయాలని ఉంది టాలీవుడ్లో? ఏ హీరోతో వర్క్ చేయాలని ఉంది? आपको तेलुगु और कंटिन्यू करने का, प्रोजेक्ट करने का शौक है? और अगर करे तो कौन सा हीरो से करने का है? बिल्कुल तेलुगु में बिल्कुल काम करने का. आई वुड लव टू वर्क इन तेलुगु फिल्म इंडस्ट्री मोर अहेड. And there is not specified. I would love to explore once because I'm a new actor in Telugu industry. So I would love to learn more, to work with each and every actor. To every actor gives you some lesson. Yes. You are an actor. You should learn from every actors. You will get some good or bad things to get to know in your life. So I'm open to explore Abhi. Super. ప్రొడ్యూసర్ గారు, ఇవాళ ఉన్న టైంలో ఆడియన్స్కి ఒక టైము సినిమా చూడాలంటే ఒక 2 గంటలు, తర్వాత వాళ్ళు ట్రాఫిక్లో వెళ్ళి రావాలి అనుకో కనీసం 3 గంటలు పడుతుంది. తర్వాత డబ్బులు, ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలంటే 1500 2000 అవుతుంది. ఇదంతా కలిసి ఒక ఫ్యామిలీ మొత్తం కలిపి సినిమా చూడాలంటే కనీసం ఒకటిలో 2000 అయ్యే పరిస్థితి. ఏంటి వర్తా ఇది మీ సినిమాకి ఖర్చు పెట్టాలి అంటే అంత వర్తబుల్? నేను మామూలుగా అడుగుతున్నాను సార్, సినిమా చూడాలి కదా మీ సినిమా, అంత వర్త్, అంత వాల్యూ ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే ఒక్కటండి, మీరు ఆ 2 hours అయితే మీ ప్రేక్షకుల వాల్యుబుల్ టైం అయితే ఏదైతే ఉందో
అది మాత్రం మా మూవీ వాళ్ళకి కంప్లీట్ వర్త్ కాంటెంట్ అందజేస్తుంది. ఎంటర్టైన్మెంట్ అని అనుకోండి, మీరు ఆ 2 hours మిమ్మల్ని మీరు మీ డైలీ రొటీన్ అంతా వదిలేసుకొని, డైలీ మనకు ఎన్నో ఉంటాయి ఇష్యూస్ ప్రతి హ్యూమన్ బీయింగ్కి, అవన్నీ వదిలేసుకొని ఆ 2 hours మీరు థియేటర్లో కూర్చొని మంచి మ్యూజిక్ ఎంజాయ్ చేసుకుంటూ మంచి సస్పెన్స్ ఆస్వాదిస్తూ ఇవన్నీ చేసే కాంటెంట్ అయితే మా దగ్గర ఉందండి. ఆ మాత్రం వరకు నేను చెప్పగలను. సో ఇంకా అవును, డబ్బుల విషయానికి వస్తే ఎస్ అండి, ఇప్పుడు ఇంకా అది మూవీ అనే కానీ అది నా ఒక్కడి ప్రాబ్లమే కాదు, కంప్లీట్ ఇండస్ట్రీ అలాగే ఉంది. ఇంకా పెద్ద పెద్ద మూవీస్ అయితే ఇంకా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. థియేటర్ ఫస్ట్ వీక్లో థియేటర్ ప్రైస్ ఎంత పోతుందో ఎవరికి తెలియదు. కాకపోతే మేమైతే రీజనబుల్ ప్రైసింగ్లోనే వెళ్తున్నామండి. మీకు పెట్టిన దానికి మీరు వచ్చిన ప్రాజెక్ట్ అవుట్పుట్కి మీరు హ్యాపీనా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా? ఎస్ అండి, ఇంకా ఏం చేస్తాం అది అంటే ఏం చేస్తామని కాదు. సో వచ్చేదానికి నేను వాట్ ఎవర్ దట్ కమ్స్ లైక్ మా స్ట్రెంత్ కానీ మా కమిట్మెంట్ ఎంత అయితే పోయిందో అది వచ్చేది మేము హ్యాపీగా తీసుకుంటాం. సూపర్. రోహిత్, ఫైనల్గా ఏం చెప్తారు? ఆడియన్స్ థియేటర్కి రావాలి, మీ సినిమా మిస్టీరియస్ చూడాలి అంటే వాళ్ళకి నచ్చిన ఎలిమెంట్స్ మీ సినిమాలో ఏముంటాయి? ఇట్స్ అన్ ఆల్రౌండర్ ఐ కెన్ సే మూవీలో. కంప్లీట్గా ఇమోషన్, డ్రామా, యాక్షన్, రొమాన్స్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దాంతోపాటు ప్రతి సీన్లో ఏదైనా నెక్స్ట్ ఏం అవుతుందని ఆ కనెక్షన్ ఉంటుంది. ఒక క్లూ దొరికితే నెక్స్ట్ క్లూ ఏంటిది, ఆ క్లూకి ఆన్సర్ ఏంటి, మళ్ళీ అలా కంటిన్యూ వెళ్ళిపోతుంది మూవీ. సో ఇట్స్ ఎ గ్రిప్పింగ్ స్టోరీ అనమాట. సో ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ దెమ్ ఆల్ టు వాచ్ our movie Mysterious on 12th of December. సూపర్. ఎవరిని డిసప్పాయింట్ చేయదు అంతేనా? Yeah. ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? I would love to request everyone out there, Telugu audience, to come in theaters and watch our film on 12th of December. We have done all our hard work, and I would love to show we would love to see the success, and it's our producer's dream to see a big success. So we all want all love from you, all support from you. సూపర్. ఆల్ ది బెస్ట్ అండి. ఇది మిస్టీరియస్ టీమ్తో చిట్చాట్. ఎందుకంటే ఇటువంటి చిన్న సినిమాలు సక్సెస్ ఇస్తే మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రొడ్యూసర్ గారు చాలా ఫ్యాషన్తో సినిమాలు చేస్తున్నాడు. ఆయన చూసైనా నాకు తెలిసి ఆయన పాటలు పాడేస్తున్నాడు. ఏ ప్రొడ్యూసర్ ఇంతవరకు పాటలు కూడా పాడలేదు. నాకు నచ్చింది ఆయనలో ఎనర్జీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ల ఎనర్జీ అయితే నాకు బాగా నచ్చింది. సో ఆయన అటువంటి ప్రొడ్యూసర్లను బతికితే ఈ సినిమా చూస్తే మరిన్ని సినిమాలు వస్తాయి, చాలామందికి అవకాశాలు వస్తాయి. సో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మిస్టీరియస్ December 12th ట్రై చేయండి. నాకు తెలిసి బాగానే ఉంటుంది, టేజర్ అయితే బాగుంది. అందరూ కొంతమంది కొత్త వాళ్ళు చాలామందిని ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన. బాగుంటుంది, తప్పకుండా ఒకసారి 12వ తారీఖు December 12th డేట్ గుర్తుపెట్టుకోండి. ఏమాత్రం అవకాశం ఉన్నా వెళ్ళి మిస్టీరియస్ చూడండి. సర్ప్రైజ్ అయితే వెళ్తారు. కొంచెం ఆయన చెప్తూనే ఉన్నాడు, చాలా ఆనెస్ట్ అటెంప్ట్ చేసాం, మిస్టీరియస్గా తిరిగి వస్తారని చెప్తున్నాడు. సో ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.